ఇక టాప్ 4 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఒక పక్క అతివృష్టి, మరో పక్క ప్రభుత్వ నిర్లక్ష్యం. వెరసి 6 గాలం కష్టపడి పండించిన ఇందూరు రైతులకు కన్నీరే మిగులుతోంది. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ మండలాల్లో వర్షంతో దెబ్బతిన్న మొక్కజొన్న పంట రంగు మారుతోంది. పంటను క్రాప్ చేసి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయటం లేదు. దీంతో రైతు పెట్టిన పెట్టుబడి వస్తుందో రాదో అనే ఆందోళనతో అన్నదాతలు అతలాకుతలమవుతున్నారు. దీంతో రైతులకు గత్యంతరం లేక దళారులను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది. రైతులు పండించిన మొక్కజొన్నను కొనుగోలు చేయకపోవడంతో అన్నదాతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. రైతులు పండించిన పంట చేతికి రాగానే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను అందుబాటులో ఉంచితే రైతులు నష్టపోయే అవకాశం ఉండదు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, ఇందూరులో మొక్కజొన్న రైతుల కష్టాలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మొక్కజొన్న రైతులు ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొన్నటి వరకు కురిసిన వర్షాలతో పాటు ప్రస్తుతం కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో మొక్క పంటకొచ్చి చేతికొచ్చిన సమయంలో ఈ నేపథ్యంలో ఇటు ప్రభుత్వం మద్దతు ధర మాత్రమే ప్రకటించింది. 2400 రూపాయల మద్దతు ధర ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఏ ఒక్క కొనుగోలు కేంద్రాన్ని కూడా ఇప్పటి వరకు 3 నియోజకవర్గాలలో ఏర్పాటు చేయకపోవడం వల్ల దళారులకు రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత 3 రోజుల నుంచి విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. మొన్న భారీ వర్షాలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కురిసిన నేపథ్యంలో మొక్క తడిసి ముద్దయింది. ఈ నేపథ్యంలో రైతులు పొలాల నుంచి మొక్కను తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి రోడ్లపై ఆరబెట్టిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సకాలంలో స్పందించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఉండుంటే వాళ్ళ రైతాంగం ఈ ఇబ్బందులు ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి అవస్థలు తప్పేవి. కానీ ప్రభుత్వం ఆ రకంగా చర్యలు చేపట్టకపోవడం వల్ల మధ్య దళారుల వ్యవస్థతో కొనుగోలు చేస్తున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ పంట రంగు మారుతుంది. రంగు మారిన పంట ఎందుకు పనికిరాదు, ప్రభుత్వం ఎప్పుడు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్న విషయం పైన స్పష్టత లేదు. ఇవాళ రైతాంగం పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా దాదాపు ఒక పంట ఎకరానికి 30,000 రూపాయల నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు హోదాలో ఉన్న సమయంలో గిట్టుబాటు ధర ఏదైతే 2400తో పాటు మద్దతు ధర 400, 2800 రూపాయలు కొనుగోలుతో చేసి తక్షణమే కొనుగోలు కేంద్రాలను పెంచుతామని గతంలో పిసిసి అధ్యక్షుడు హోదాలో రేవంత్ రెడ్డి మాట ఇచ్చింది. ఇప్పుడు ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు, కానీ మా సమస్యను తీర్చడం లేదంటూ రైతులు ఆగ్రహం ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కనబడుతుంది. ముఖ్యంగా తక్షణమే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకుంటే తప్ప ఇప్పుడు ప్రస్తుతం రైతులు గట్టెక్కే పరిస్థితి కనబడతలేదు. ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి పట్ల రైతులు ఆర్మూర్, అదేవిధంగా బాల్కొండ, నిజామాబాద్ రూరల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఆ రోజు మాట ఇచ్చారు, ఓట్లు వేసుకున్నారు, ఇవాళ గద్దెనెక్కారు, పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన చెందుతున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతున్నది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వైద్యం. రైట్, థ్యాంక్ యూ రవీందర్. ఇక మొత్తానికి ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ మండలాల్లో అయితే 6 కాలం కష్టపడి పండించిన మొక్కజొన్న పంట వర్షంతో దెబ్బతిని రంగు మారింది. కొనుగోలు కేంద్రాలు లేవు, బోనస్ లేదని అన్నదాతలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.